మధ్యోధారు శ్రీ గంగాధర శాస్త్రి గారు వారిని మనకి మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాను. సుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు ఎందుకు కదా అంటే శ్రీకృష్ణుడు జగద్గురు. మామూలుగా సిలబస్లో ఉండే పాఠాలు నేర్పించేవాడని మామూలు గురువులు అంటారు. లౌకిక పాఠాలు నేర్పేవాడిని మామూలు గురువు. సిలబస్లో ఉండే లౌకిక పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా కలిపి చెప్పగలిగేవాడిని సద్గురువులు అంటారు. ఈ రెండు పాఠాలతో పాటు దేశ కాల జాత్యాదులకు అతీతంగా వయోవర్గ లింగ విభేదాలకు తావు లేకుండా అభ్యుదయ నిశ్రేయస మార్గాలని మహోదాత్తమైన పద్ధతిలో ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా ప్రపంచంలో అన్ని వర్గాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్న మానవులందరూ అవునరా ఇది నిజమే అనేట్టుగా ఎవరైతే బోధన చేస్తారో వాడు మాత్రమే జగద్గురు. అలాంటి జగద్గురుని ప్రపంచానికి ప్రసాదించిన దేశం మన భారతదేశం. అన్ని చోట్ల ప్రవక్తలు ఉన్నారు, అన్ని చోట్ల గురువులు ఉన్నారు, కానీ జగద్గురు అని పిలిపించుకునేవాడు మాత్రం భారతదేశంలోనే ఉన్నాడు. అలాంటి జగద్గురు స్థాన పరంపరలో మనందరం పుట్టడం అనేది ఇందాక స్వామి చెప్పినట్టు ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప, యోగం ఉంటే తప్ప భారతదేశంలో పుట్టే అవకాశం లేదు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని సాధారణంగా మన జీవిత కాలంలో ఒక రోజు మొత్తం మీద 15-20 గంటలు మనం లౌకికమైన కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నప్పుడు మధ్యలో ఏ ఒక్క నిమిషం కూడా ఈ దేశం గురించి కానీ లేకపోతే నేను హిందువుననే భావన కానీ లేకుండా జీవించగలిగే ఒకే ఒక జాతి హైందవ జాతి. ఇది అత్యంత దురదృష్టకరం. ఇంకా దురదృష్టం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు వాడి బిడ్డని నాన్నాను క్రిస్టియన్వి అన్నట్టుగా పిలుస్తాడు. ప్రతి ముస్లిం సోదరుడు కూడా నాన్నాను ముస్లింవి అన్నట్టుగా పిలుస్తాడు. కానీ హిందూ ఒక్కడే ఒక జీవితకాలం మొత్తం మీద నాన్న మనం హిందువులం అని మన బిడ్డల్ని అలా తయారు చేయండి. చాలా దురదృష్టం. నెక్స్ట్ జనరేషన్కి మనం అందించవలసిన ప్రధానమైన విద్య ఏమిటంటే నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్, నోయింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్. అసలు మనం ఏమిటో తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే ఇంకేం మహాకవి శ్రీశ్రీ గొప్ప మాట అంటాడు, నీది ఒక బతుకైన కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె. హిందువులు ముఖ్యంగా బొట్టు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏమిటో బొట్టు అనే దానికి శాస్త్రీయమైన రుజువులు ఉన్నాయి, శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి, శాస్త్రీయమైన ఒక విద్య ఉంది. ఇటువైపు ఉండే నాడిని ఇడనాడి అంటాం, ఇటువైపున పెంగళ అంటాం, మధ్యలో సుషుమ్న అంటాం. సుషుమ్లను చైతన్యం చేయడం ద్వారా సహస్రాలను చైతన్యమై మనస్సు బుద్ధి ఆత్మ ఇవన్నీ పరమాత్ముడికి అనుసంధానమయ్యే ఒక మహోత్కృష్టమైన ఆయుర్వేదానికి సంబంధించింది అది. సో ఇక్కడ ఊరికే బొట్టు మామూలుగా పెట్టేసుకుని ఇలా పెట్టుకుని ఇట్లా మనం నొక్కుతాం. ఇట్లా నొక్కడం ద్వారా సుషుమ్న చైతన్యం అవుతుంది. భారతీయులు ఏది మాట్లాడినా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బిడ్డలకు మనము ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే హిందువులం అనేది తెలుసుకోవాలి. అంటే ఇక్కడున్న వాళ్ళ దృష్టిలో పెట్టుకునే కాదు మిత్రులారా, మనందరం దానికోసం ఇక్కడికి వచ్చాం. కానీ వచ్చిన పర్సంటేజ్కి ఇంకా నేర్చుకోవాల్సిన పర్సంటేజ్కి మధ్యలో వ్యత్యాసం కొన్ని కోట్లు ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఎందుకున్నామంటే మనం హిందువులు అనే స్పృహ లేకపోవడం ప్రధానమైన కారణం. ఇది ప్రపంచంలో ప్రతి చోట చెప్పగలగాలి. ప్రతి క్రైస్తవుడు ఒక జీవిత కాలంలో ప్రతిరోజు తనతో పాటు నేను క్రిస్టియన్ అన్నట్టుగా కొన్ని గంటలు దానికోసం కేటాయిస్తాడు. చాలా డబ్బులు దానికోసం తన వ్యవస్థని బలపరచడం కోసం ఉపయోగిస్తాడు. హిందూ ఒక్కడే మనం విడివిడిగా అందరూ దేవాలయాలకు వెళ్తున్నాం, అనేక చోట్లకి వెళ్తున్నాం, మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని కాపాడుకునే స్థితి ఉన్నా కూడా మన బిడ్డలకి మనం హిందువులు చెప్పకపోవడం అత్యంత దురదృష్టకరం. వీళ్ళు చదువుల పేరుతో వేరే దేశాలు వెళ్ళి
వేరే దేశాలు వెళ్ళినప్పుడు ఇతర దేశాల్లో ఉన్న మన పిల్లల్ని మనం కలుసుకుని, నువ్వు హిందూ అంటున్నావు కదా, జస్ట్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ 5 minutes అబౌట్ యువర్ గ్రేట్నెస్ ఆఫ్ యువర్ కంట్రీ అని అడిగితే, మన దేశం గురించి 5 నిమిషాలు అద్భుతంగా ఒక వివేకానందలాగా మనం మాట్లాడగలిగే స్థితిలో లేని మిత్రులారా, ఎంత దురదృష్టకరమైంది. ఈ దేశ సంపద గురించి తెలియదు, ఈ దేశ ఆధ్యాత్మికత గురించి తెలియదు. ఇక్కడ వేదిక మీద వచ్చే నలుగురే కాదు మిత్రులారా, ఇక్కడ కూర్చున్న వాడు మొత్తం ఒక్కొక్కటి 5 నిమిషాలు టైం ఇస్తే 5 నిమిషాలు ఒక గంగని ప్రపంచానికి ప్రసరిస్తున్నట్టుగా మనం మాట్లాడగలిగే స్థితి ఉంటేనే హిందూయిజం కాపాడుకున్నట్లు లెక్క. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. ఇది చెప్పగలిగితేనే మన దేశం ఉన్నత ఔన్నత్యం మనకు తెలిసినట్టు మిత్రులారా. అట్లాగే ప్రతి క్రైస్తవుడు నువ్వేమిటంటే, ఎస్ నేను ఆమె క్రిస్టియన్ అని డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు, ఆమె ముస్లిం అని డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు. ఎవడైతే ఏమీ చెప్పకుండా నానుస్తూ, నాకు అసలు నిజంగా ప్రపంచంలో మానవులంతా నాకు సమానమేనండి, యాక్చువల్గా అసలు మనిషి అంటే, యాక్చువల్గా జంతువులు అంటే, యాక్చువల్గా 84 లక్షల రకాల జీవరాశులు అంటే అని ఎవడైతే హిందూ అని కన్ఫర్మ్గా చెప్పకుండా నానుస్తున్నాడో వాడు హిందూ అని లెక్క. అట్లా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎంత దురదృష్టం చూడండి. డైరెక్ట్గా చెప్పం మనం హిందువులు. ఇంకా లోతులకు వెళ్తే నాకు అసలు హిందూ శబ్దమే నచ్చదు. ఎందుకు నచ్చదంటే, హిందూ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశానికి అలెగ్జాండర్ గ్రీక్ చక్రవర్తులు భారతదేశానికి వచ్చి దీన్ని ఆక్రమణల పేరుతో దీన్ని పరిపాలించడానికి వచ్చిన నేపథ్యంలో ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ సింధూస్ అనడం ప్రారంభించేది కాలక్రమేణా హిందూగా మారింది. ఇది ఎక్కడ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఈ హిందూ అనే పదం మనకు వినిపించదు. అయితే మన ఉనికిని మనం కాపాడుకోవడం కోసం మనకు ఎవడో నామకరణం చేసినప్పటికీ, ఎస్ ఈ నామధేయంతోనే మనం ఒక జాతిగా పిలవబడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇతర జాతులు, ఇతర మతాలు భారతదేశాన్ని రకరకాలుగా నాశనం చేస్తున్న నేపథ్యంలో మనం కూడా మన ఉనికిని కూడా, అసలు మన మాతృకలు, మన బీజాన్ని, మన వేళని మనం కాపాడుకునే ప్రయత్నంలో మనం హిందువులు అంటే ప్రారంభించాం. అయితే దీని పేరు ఏమిటంటే ధర్మం. ఏమిటి దీని పేరేంటి? ధర్మం. ఈ ధర్మం అనే పదానికి ముందు హిందూ అనే శబ్దం కంటే సనాతన అనే శబ్దం చాలా ముఖ్యమైనది. హిందూ అనే శబ్దానికి దానికి వైశిష్ట్యమే లేదు, కానీ సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది. అప్పుడుంది, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోవడం అనేది లేదు. అప్పుడుంది, ఇప్పుడుంది, ఎప్పటికీ ఉంటుంది. అయితే ఈ ధర్మాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? పరమాత్మ. కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం? వేదాలను ఏమంటున్నాం? అపౌరుషేయాలు అంటున్నాం. వేదాలని కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీతలు కానీ ఇట్లాంటి వాటినట్టి అపౌరుషేయాలు అంటున్నాం. అపౌరుషేయాలు అంటే పురుషుడు స్త్రీ అని కాదు అర్థం. అపౌరుషేయం అంటే మానవ మాతృడి చేత సృజించబడింది, స్థాపించబడింది కాదు. అసలు ఈ క్లారిటీ మనకు చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్తున్నాను. సో ధర్మం అంటే పరమాత్ముడు సకల మానవాడిని నడిపించడం కోసం ఏర్పాటు చేసిన మార్గం పేరే ధర్మం. నేను జనరల్గా ఒక విషయం చెప్తుంటాను. ఉదాహరణకు మన చేతిలో సెల్ ఫోన్ ఉందనుకోండి. మనిషి తయారు చేసే ప్రతి వస్తువుతోనూ దాంతోపాటు ఒక ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. దీనికి ఆ ప్రోడక్ట్ మాన్యువల్ చదువుకోవడం ద్వారా ఆ వస్తువుని ఎలా ఉపయోగించవచ్చో మనం తెలుసుకోవడానికి. అయితే ప్రోడక్ట్ మాన్యువల్ చదవకపోయినా కూడా ఆ వస్తువుని మనం ఉపయోగించగలం. ఉదాహరణకి సెల్ ఫోన్, దాంతోపాటు ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. అది చదువుకోకపోయినా మనం సెల్ ఫోన్ ఉపయోగించగలం. అయితే ప్రోడక్ట్ మాన్యువల్ మనం చదువుకోవడం ద్వారా వచ్చే ఉపయోగం ఏంటంటే, అది చదివితే ఈ సెల్ ఫోన్ని ఇంకా ఎంత జాగ్రత్తగా ఎంత లోతుల్లోకి వెళ్ళి ఎంత జాగ్రత్తగా ఉపయోగించవచ్చో తెలుస్తుంది. ఉదాహరణకి సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టి కనుక మనం మాట్లాడుతుంటే దవడ పేలిపోతుందని మన వార్తలు చదువుతుంటాం. అది పేలుతుంది, మన దవడ కూడా పొందుతున్నాం. అంత క్లారిటీ ఉంటుంది. అట్లా సరిగ్గా పరమాత్మ కూడా మనిషి అనే ఒక ప్రోడక్ట్ని సృష్టించి దాన్ని జాగ్రత్తగా లోకక్షేమం కోసం వినియోగించడం కోసం మనకు అందించిన ధర్మం పేరే, ప్రోడక్ట్ మాన్యువల్ పేరే భగవద్గీత. ధర్మానికి అర్థం ఉంది. మన ప్రపంచంలో ఇతర మతాలని మిగతా వాటిని మతాలు అంటున్నాం, అది మాత్రమే ధర్మం. ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మతానికి ధర్మానికి చాలా తేడా ఉంది. హస్తి మశకాంతర భేదం ఉంది. మతం అనే పదం సంస్కృత పదం. దాని అర్థం ఏంటంటే అభిప్రాయము అని అర్థం. అభిప్రాయానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి? ఒపీనియన్. వాడెవడో బుర్ర తక్కువ వెధవ దాన్ని రిలీజియన్ అని ట్రాన్స్లేట్ చేశాడు. రిలీజియన్ అని ట్రాన్స్లేట్ చేసి మిగతా మతాలతో కలిపేశాడు దీన్ని. ఎంత దురదృష్టం చూడండి. మతం అంటే అర్థం ఏంటంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇది ధర్మ. ఏ సార్వజనీనమైన పని వల్ల సర్వులకి సుఖం కలుగుతుందో అట్టి మార్గం పేరు, అట్టి పని పేరు ధర్మం అని అర్థం. వర్గం అంటే మనకు తెలిసిందే, మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది. వాళ్ళొక వర్గం, వీళ్ళొక వర్గం, మనదొక వర్గం అని. కానీ ధర్మం అంటే ప్రపంచంలో మానవాళి మొత్తాన్ని
ఒక సక్రమైన మార్గంలో నడిపించడం కోసం ఏర్పాటు చేసిన ఐడియాలజీ పేరు ధర్మం. కాబట్టి ఏది గొప్పది? మతం గొప్పదా, ధర్మం గొప్పదా? మతం అంటే ఇంకొక విషయం ఉంది మిత్రులారా. మతం అంటే ఒకరి చేత ఏర్పాటు చేయబడింది, ఒకరి చేత స్థాపించబడింది. అర్థమవుతుందా? క్రిస్టియానిటీ ఎవరు స్థాపించారు? మనకు తెలిసింది జీసస్ క్రైస్ట్ గా, దాని తర్వాత వచ్చిన పాలు పోపు అనేవాడు, వాళ్ళ చేత స్థాపించబడింది. ఇస్లాం మహమ్మద్ ప్రవక్త చేత స్థాపించబడింది. కానీ ధర్మం ఎవరి చేత స్థాపించబడింది మనం చెప్పలేము. ఇదే కనుక మతం అయితే ఇది ఎవరి చేత స్థాపించబడింది చెప్పండి? సాక్షాత్తు పరమాత్మే. ఏం చెప్పాడు? ఆయన ఐడియాలజీ అయితే ప్రపంచానికి చెప్పిన ఒక గ్రంథం పేరేంటి, ఒక ఐడియాలజీ పేరేంటి? వేదం. దాన్ని చదువుకునే అవకాశం లేకపోవడం వల్ల దాన్ని సంక్షిప్తీకరించి దాని ఉపనిషత్తుల పేరుతో, వేదాంతాల పేరుతో ప్రసిద్ధిగాంచిన ఉపనిషత్తుల పేరుతో మనందరినీ సార్వజనీయంగా మనందరినీ మంచి మార్గంలో నడిపించడం కోసం ఒక సింపుల్ ఐడియాలజీతో ఒక ఎసెన్స్ ఆఫ్ దాని ఏమంటాం మనం వేదాస్ ఈస్ ఉపనిషత్తులు. ఇది కూడా చదువుకునే అవకాశం లేదు మనకి. అందుకని దాన్ని కూడా వేదాల ఉపనిషత్తుల్ని ఇంకా క్రోడీకరించి, ఇంకా సంక్షిప్తీకరించి ప్రపంచానికి చెప్పింది భగవద్గీత. కాబట్టి దురదృష్టం ఏంటంటే మీరు క్రైస్తవంలో మీకు బైబిల్లో ఏముందో ప్రతి క్రైస్తవుడు చెప్తాడు మిత్రుల. ప్రతి క్రైస్తవుడు ఎంతో కొంత చెప్తాడు. ఇస్లాంలో ఏముందో, ఖురాన్లో ఏముందో ప్రతి ముస్లిము చెప్తాడు. భగవద్గీతలో ఏముందో అసలు అండర్లైన్ అన్నమాట. అండర్లైన్ భగవద్గీతలో ఏముందో చెప్పమంటే ఒక్కడు చెప్పే అవకాశం లేదు మిత్రులారా. ఆ పర్సంటేజ్ అంటే మీకు 100, 200, 1000, 1,00,000 ఉంటే భారతదేశం జనాభాతో పోలిస్తే అసలు భగవద్గీత పట్ల, మన ధర్మం పట్ల ఏమి అవగాహన లేదంటే. దురదృష్టం ఏంటంటే భారతీయ ఆధ్యాత్మికతకి కేవలం స్వామీజీలు మాత్రమే నిలయమైతే ఇంతకంటే దురదృష్టం కొట్టలేదు. వాళ్ళు ఎందుకంటే మనకు అందుబాటులో స్వామీజీ దగ్గరికి వెళ్ళాలంటే మీరు చాలా దూరం ప్రయాణం చేయాలి. స్వామీజీ మన ఇంట్లో మధ్యలో ఉండరు. దీన్ని వ్యాప్తి చేయాలంటే ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే ప్రతి ఇంటి నుంచి ప్రతి తల్లి, ప్రతి తండ్రి భగవద్గీతకో లేకపోతే ఈ వేదాలకో లేకపోతే హిందూ ధర్మానికో ముందు నిలయం కావాలి. మాతృభాషతో పాటు తల్లి అసలు వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ కల్చర్ అని తల్లి చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఎంత దురదృష్టమో అంటే భారతదేశం పట్ల, భారతీయత పట్ల, హైందవ ధర్మం పట్ల అసలు మన ఇళ్లలోనే ప్రాథమిక అవగాహన లేనప్పుడు వాడెవడో రష్యాలో కోర్టులో వేడు మరి భగవద్గీత ఏమని వేశారు? భగవద్గీత ఒక టెర్రరిజాన్ని బోధించే గ్రంథం అని వాడు కోర్టులో వేశాడు. వేస్తే భారతదేశంలో కొంతమంది మాత్రమే మన మత గురువులు లేకపోతే కొంతమంది భగవద్గీత పట్ల, మన దేశ ధర్మం పట్ల అవగాహనలో కొంతమంది మాత్రమే చాలా సౌండ్ తక్కువగా మనం రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చి మిత్రులారు. ఎంత దురదృష్టమో ఇది, ఎంత దురదృష్టమో. ముందు మనం ప్లస్లు తెలుసుకున్న తర్వాత మైనస్లు కూడా తెలుసుకోవాలి. ప్లస్లు చాలా తక్కువ ఉన్నాయి భారతదేశంలో. మన గురించి మనం తెలుసుకోకపోవడం, మన గురించి మనం ఏమిటో తెలియకపోవడం. మైనస్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ దేశంలో పుడుతూ ఏమిటో నెలకి ఇందాక స్వామీజీ చెప్తారు, ఎంత సంపాదిస్తున్నావు నెలకంటే నేను 10 లక్షలు, నేను 15 లక్షలు, సంవత్సరానికి 10 కోట్లు. ఎందుకు? నీ గురించి నువ్వు తెలియనప్పుడు ఇంకెంత సంపాదిస్తే ఏమిటండి? వారానికి 7 రోజులు ఉన్నాయి. 7 రోజులు 5 రోజులు టార్గెట్ ఫుల్ స్ట్రెస్ఫుల్ జర్నీ మీరు లైఫ్ లీడ్ చేస్తూ అలా మీరు 5 రోజుల పాటు మీరు టెన్షన్ఫుల్ జర్నీ లీడ్ చేసి అలా వచ్చిన స్ట్రెస్ని ఇంకా ఆనందం కోసం ఉపయోగించాలన్నట్టు వీకెండ్స్ పేరుతో నిజంగా దురదృష్టమైన పదాలన్నీ భారతదేశానికి వచ్చి చేరినాయి. ఇక్కడ ఉన్నవన్నీ స్ట్రాంగ్ ఎండ్సే, నో వీకెండ్స్. అలాంటిది వీకెండ్స్ పేరుతో సాటర్డే, సండే ఈ 2 రోజులు ఇష్టం వచ్చినట్టు అలా సంపాదించిన డబ్బుని ఎలా పడితే అలా తగలేసేసి దాన్ని ఆనందం అనుకుంటున్న ప్రస్తుత యువతకి మన దేశం గురించి చెప్పాలని మిత్రులారా. ఇందాక చెప్పాము మతము, ధర్మం. ధర్మం అంటే సార్వజనీయమైనది మనం అనుకుంటే అది పెద్ద విషయం కాదు. మన డబ్బా మనం కొట్టుకున్నట్టు. భారతదేశంలో ఉన్న గొప్పతనం, హైందవ తత్వంలో ఉన్న గొప్పతనం గురించి ఒక ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, ఐన్స్టీన్ ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే అసలు భారతదేశంలో ఈ తత్వం ఏమిటో తెలుసుకోవడానికి అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఇండియా, ఒక క్రిస్టియన్. అతని పేరు డేవిడ్ ఫ్రాలే. ఇంటర్నెట్ సెర్చ్ చేయండి, డేవిడ్ ఫ్రాలే. ఇక్కడ ఉన్న హిందుత్వం గురించి అతను సెర్చ్ చేస్తూ లోపలికి వెళ్ళి సగం దూరం వెళ్ళిన తర్వాత నా పేరు డేవిడ్ ఫ్రాలే అనే సౌండే నాకు నచ్చలేదు, అందుకే నా పేరు మార్చేసుకుంటున్నానని వామదేవ శాస్త్రి అని మార్చేసుకుని హిందూయిజం మీద గొప్ప గ్రంథం రాశాడు అతను. హిందువులే ఆశ్చర్యపడేట్టు, హిందువులే గర్వపడేట్టు. అతను అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికాలో యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో సంస్కృత ప్రొఫెసర్గా స్థిరపడ్డాడు ఆయన. ఎంత గొప్ప దేశం ఇది. భారతదేశం ప్రపంచానికి అసలు ఈ ఐడియాలజీ ఏమిటో చెప్పమంటే భారతదేశం ఏం చెప్తుందో తెలుసా మిత్రులారా? వివేకానందతో స్థిరపడి ప్రపంచానికి అందించిన గొప్ప రెండు మహావాక్యాలు ఉన్నాయి. అదేమిటంటే భారతదేశం గొప్పతనం ఏమిటంటే మనం అందరం ఒకటే, మనందరికీ ఒక్కడే. ఇదే భారతదేశం నాలుగు.
నీ మతం నా మతం చూడండి, ఇది నువ్వు వేరు నేను వేరని మన ఐడియాలజీ కాదు. ఇదే కనుక ఐడియాలజీ అయితే ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన ఎవరిని మనం కౌగులించుకునే అవకాశం లేదు మిత్రులారా. క్రిస్టియన్ని అలాగే చూస్తాం, ముస్లింని అలాగే చూస్తాం. తేడా వస్తే తేడాగా మాట్లాడుతున్నాం తప్ప మిగతా దేశాలాగా అసలు ప్రాథమిక దశ నుంచి నేను ప్రపంచంలో గాయకుడిగా చాలా దేశాలు తిరిగా. దుబాయ్లో ఎక్కడ ఒక చోట ఏ కృష్ణ ముకుంద మురారి అని పాడటం స్టార్ట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్గా ఉన్న ఒక ఆయన కింద కూర్చొని నోరు కొట్టేసుకుంటున్నాడు, తల కొట్టేసుకుంటున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. ఏమిటో టెన్షన్ పడుతున్నాడు అని ఆపేసి, రండి స్వామి ఇదేం టెన్షన్ పడుతున్నారంటే మీరు కృష్ణ అన్నారు కదా, ఈ మాట ఇక్కడ ఉన్న వాళ్ళలో డెఫినెట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళు ఎందుకు సమావేశం అయ్యారో తెలుసుకోవడానికి. అంతే మీరు గట్టిగా కృష్ణ అంటే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వాడిని మిమ్మల్ని ఇద్దరు కలిసి కృష్ణ జన్మస్థానంలో తోస్తారు సార్ అన్నాడు వాడు. అంటే మిగతా దేశం ఎంత అభద్రతో ఫీల్ అయిపోతుందో చూడండి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. భగవద్గీత. అసలు ఇండియన్స్ ఐడియాలజీ ప్రపంచంలో ఎవరు చూసినా వాడికి పాదాక్రాంతులు కావాలని వెళ్తున్నారు. అసలు ఈ ఫీలింగ్స్ ఏమీ లేవు. అసలు ప్రపంచంలోని మానవులందరినీ ఒకే చిత్రం కింద చూసి మనదందరిది వసుధైక కుటుంబం అనగలిగిన మానసిక ఔన్నత్యం, ఔదార్యం, సౌహార్దం, సౌశీల్యం ఉన్న ఒకే ఒక ప్రపంచంలో ఒకే ఒక జాతి భారత జాతి. ఎంత గొప్ప జాతి చూస్తున్నారు. ఈ జాతికి పట్టండి దురదృష్టం ఏంటంటే ఈ జాతి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ సోదరులుగా భావించి ఈ దేశానికి ఆహ్వానించింది. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి అనలేదు. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పిన జాతి. ఎంత సౌహార్దమైన జాతి. ఇలాంటి జాతి ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళందరినీ అడ్డదిడ్డగా కౌగులించేసుకుని, ఎవరిని అనుమానించే క్యారెక్టర్లు కాదు మనకి. కౌగులించేసుకుని మీరు ఇలా కౌగులించుకోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఇంత అమాయకత్వం వల్ల, ఇంత బోడాతనం వల్ల ఏం జరిగిందో, ఎంత అపఘాతం జరిగిందో తెలుసా? దేవుడు అనేవాడు మనకి సెక్యూరిటీగా భావిస్తాం. దేవుడే మనకి సెక్యూరిటీ అని కదా, జాగ్రత్తగా వినండి. అలాంటి సెక్యూరిటీ, మనకి సెక్యూరిటీ అనుకుంటున్న దేవుణ్ణి సెక్యూరిటీ లేకుండా భారతదేశంలో ఉన్న భక్తుడు, భారతదేశంలో ఉన్న పరమాత్మని సెక్యూరిటీ లేకుండా దర్శించుకోగలిగే స్థితిలో లేని మిత్రులారా. తిరుపతి వెళ్తాం, మనందరినీ ఎంత చెక్ చేస్తారంటే దాదాపుగా మసాజ్ చేసినంతగా చెక్ చేస్తారు మిత్రులారా. హిందువులు వెంకటేశ్వర స్వామిని దర్శించడం కోసం ఎవరి కారణంగా ఇతర దేశాల నుంచి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళ కారణంగా. ఎవరు వాడిని కౌగులించుకుంది? మనమే. ఎంత గంగి గోవులే అంటే సకల సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. చెట్టులోను, పుట్టలోను, జంతువుల్లోనూ మొత్తం 84 లక్షల రకాల జీవరాశుల్లోనూ పరమాత్మని దర్శించి గుర్తించి చేరుకోవాలని, వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆశీర్వచనం పొందాలని గుర్తించి కాంక్షించిన జాతి మనది. ఎంత గంగిగోపాలని జాతి మనది. చెట్టు కనిపిస్తే నమస్కారం చేసేస్తాం, పుట్ట కనిపిస్తే నమస్కారం చేసేస్తాం, గోవు కనిపిస్తే నమస్కారం చేసేస్తాం, మనతో పాటు సమానంగా చూస్తాం. ఎంత గొప్ప ఐడియాలజీ ఉన్న దేశం ఇది. ఇలాంటి దేశంలో ఇలాంటి ఐడియాలజీని కాపాడుకోవడానికి సభలు పెట్టుకోవాల్సిన దారుణమైన స్థితిలో ఉన్నాము. దీన్ని భవిష్యత్తులో ఉద్యమ స్థాయిలోకి తీసుకువెళ్తే తప్ప, అంటే ఏ స్థాయిలో అంటే ఏ రకంగా ఏ కారణాల వల్ల అయితే హిందువులు, అమాయకమైన హిందువుల్ని ఎందుకని అమాయకత్వం? మన గురించి మనకి ఏమీ తెలియకపోవటం వల్ల, మన గురించి మనం తెలుసుకోవాలని ప్రయత్నమే చేయకపోవటం వల్ల, మన బిడ్డలు మనం హిందువు అని కోట్ చేసి అండర్లైన్ చేసి పెంచకపోవడం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ నువ్వు హిందూ అని గర్వంగా చెప్పుకోకపోతే ఎట్లా అంటున్నా? అట్లా మనం దాన్ని ప్రచారం చేయాల్సిన అవగాహన ఎంతైనా దానికోసం మనం పాంప్లెట్స్ తయారు చేసి కాబట్టి ఇతర మతాల వాళ్ళు భారతదేశ సంఖ్యను పెంచుకోవడం కోసం భారతీయులు, ముఖ్యంగా హిందువులని వాళ్ళ ఐడియాలజీని నాశనం చేసి అసలు మీ దేవుడు మిమ్మల్ని క్షమించాడు, మీ దేవుడు మీరు ఏ పాపాలు చేసినా మీ పాపాలు మీతోనే ఉంచేస్తాడు, మిమ్మల్ని క్షమించడు. కానీ మాలో ఆ ఫెసిలిటీ ఉంది. కన్ఫెస్ పేరుతో పొద్దు నుంచి సాయంత్రం వరకు వెధపనులు చేసేసి సాయంత్రం ఇంటికి వెళ్తూ స్వామి ఐఎమ్ వెరీ సారీ అని అంటే ఇట్స్ ఆల్ రైట్, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఫెసిలిటీ అక్కడ ఏదో ఉందన్నట్టుగా ప్రచారం చేయడం వల్ల ఎంత దురదృష్టం చూడండి. మనకు అది లేదు. ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఏం చెప్తుందంటే నాదత్తే, చెప్పండి, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞాని
ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. భగవద్గీతలో 6వ చాప్టర్ ఆత్మ సంయమ యోగం. అజ్ఞానం చేత జ్ఞానము ఆవరింపబడి ఉండుట వలన మనుషులు మోహమునందుతున్నారు. అసలు ఒక ఫెసిలిటీ ఉందని ఫీల్ అవ్వద్దు. సాయంత్రం డే మొత్తం మన పాపాలు చేసేసి, పాపం అంటే అర్థం ఏంటి? మన చేష్టల వల్ల ఇతరులకు కలిగే నష్టం, దాని పేరు పాపం. దానివల్ల నరకం. మన చేష్టల వల్ల, మన కర్మల వల్ల ఇతరులకు కలిగే ఆనందం, దాని పేరు పుణ్యం, దాని పేరు స్వర్గం. కాబట్టి అంటే దీని అర్థం ఏంటంటే మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ, మనిషి దేవుణ్ణి ఇష్టపడితే దాని పేరు భక్తి. మనిషిని రీచ్ కావాలంటే దాని మార్గం పేరు ప్రేమ, మనిషి దేవుణ్ణి రీచ్ కావాలంటే ఆ మార్గం పేరు భక్తి. సో ఈ భక్తి మార్గాన్ని మనం చాలా స్పష్టంగా అవగాహన చేసుకోవాలంటే సంక్షిప్తంగా మన చేతిలో కన్ఫర్మ్డ్గా ఉండవలసిన పుస్తకం భగవద్గీత. అందులో మొత్తం కృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన 574 శ్లోకాలు తాత్పర్య సహితంగా మనకు వచ్చి తీరాల్సిందే. మన ఇంటికి వచ్చిన ప్రతి వాడిని, ప్రతి తల్లిదండ్రుల బిడ్డలు, చిన్నపిల్లలు మన ఇంటికి వచ్చారనుకోండి, నాన్న ఈ శ్లోకం చెప్పు అని చెప్పగలగాలి. మనం ఏమీ లేకుండా వాళ్ళకి ఊరి చాక్లెట్ ఇచ్చో, లేకపోతే రీసెంట్గా ఖైదీ నెంబర్ 150 చూసావా, ఇదే మనిషిని కనపడగానే అడగాల్సింది ఇదే. నువ్వు నీ ఫ్యామిలీని ఏ రకంగా కాపాడుకుంటున్నావో నీ సమాజాన్ని అదే రకంగా కాపాడుకోవాలి కదా, నీ ధర్మాన్ని అదే రకంగా కాపాడుకోవాలి కదా. ఇలా కాపాడుకోకపోతే వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కనుక ఇలాగే. ఇంకా దురదృష్టం ఏంటంటే మన రామకృష్ణ గారు ఆయన కృషి ఆయన చేస్తున్నారు. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ వచ్చిన తర్వాత హిందువులందరూ దురదృష్టవశాత్తు ఇంగ్లీష్ మీడియం పట్ల ఆకర్షితులై మన బిడ్డలందరినీ ఆ స్కూల్స్లో వేయడం వల్ల ఆ స్కూల్కి బొట్టు పెట్టుకుని వెళ్ళే కనీస సంస్కృతిని కూడా మనం మర్చిపోయేట్టు చేస్తున్న అట్లాంటి స్కూల్స్లో మన బిడ్డలు వెయ్యాలా వద్దా? అసలు వాడేవాడు మన కొట్టు చెరిపేయడానికి, మన గడ్డ మీద ఉండి, మన కుటుంబంలో ఉండి, మన కాలనీలో ఉండి. దీన్ని చాలా స్పష్టంగా దీన్ని ప్రభుత్వాల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతిలో మన మూలాలను ప్రకరించి వేసే నిజంగా రాజ్యాంగ పరంగా నేనేమిటో నేను తెలుసుకుని, నేనేమిటో నేను పూర్తిగా మర్చిపోయేట్టుగా అవతలవాడు ప్రవర్తిస్తే అది క్రైమ్ ఇస్తున్నారు. క్రైమ్ దాని అర్థం ఏంటంటే మన్ని కూడా ఇతర మతాల వైపు ఆకర్షణ. ఇప్పటికే బర్త్డేల పేరుతో మనం కేకులు కట్ చేస్తున్నాం, దీపాలు ఆర్పేస్తున్నాం. దీపాలు వెలిగించడం భారతీయ సంస్కృతి, దీపాలు ఆర్పేయడం పాశ్చాత్య సంస్కృతి. అక్కడికి వెళ్ళిపోయాం మనం. ఇట్లా అండర్ కరెక్ట్గా క్రిస్టియానిటీ మొత్తం దేశం మొత్తం మీద ఇట్లా అండర్ కరెక్ట్గా చాప కింద నీళ్ళలాగా మొత్తం ప్రవహించి అసలు హిందుత్వం అనే దానికి మర్చిపోతే, నిజంగా ప్రపంచంలో కనుక ఏదన్నా గొప్ప మతం ఉందంటే అందరిలోనూ కలిసిపోగలిగటమే కదా మతం అంటే. మనిషిని చూడటమే కదా మతం అంటే. అట్లా అందరిలోనూ కలిసిపోగలిగేది, అందరినీ కలుపుకోగలిగేదే మతం అయితే అది ఒక్క హిందూ మతం మాత్రమే మిత్రులారా. అట్లాంటి మతం పట్ల ప్రాథమిక అవగాహనని మన బిడ్డలకి అందించవలసిన సరళమైన రీతిలో ఇది చెప్తున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ధర్మానికి ఎప్పుడైతే హాని జరుగుతుందో, ధర్మానికి ఎప్పుడైతే గ్లాని, ధర్మానికి ఎప్పుడైతే అపకారం జరుగుతుందో అక్కడ ధర్మ సంస్థాపన కోసం, ధర్మ రక్షణ కోసం ప్రతి యుగంలో పరమాత్ముడు తన అవతారాన్ని ప్రదర్శిస్తున్నానని చెప్తున్నాడు. ప్రతి యుగం అంటే యుగానికి వస్తారని కాదు, ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడల్లా. ఇందాక స్వామి ఎంత చాలా స్పష్టం, ఇదే కావాలి మనకి. అర్థం కాని భాషలో ఎప్పుడైతే మీరు జనాలకు చెప్తున్నారో, అత్యంత దురదృష్టవశాత్తు భగవద్గీత చాలామంది చదవడానికి భయపడడానికి, జనాలకు చేరువు కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? భగవద్గీత సంస్కృతంలో ఉండటం. అది మన డిక్షనరీలో సంస్కృతం నేర్చుకోవడానికి తీసేసాయి, చదువులన్నీ తీసేసాయి. కాబట్టి ఒకసారి భగవద్గీత పుస్తకం తీస్తే, తెలుగులో ప్రింట్ అయిన భగవద్గీత పుస్తకం తీస్తే దాన్ని చదవలేము. కట్వమ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్టా దుఃఖశో కామయ ప్రదా. ఇది చదవడం కష్టం. నిజానికి తెలుగు వాళ్ళ గొప్పతనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం మిత్రులారా. మన గొప్పతనం ఏంటంటే, మన అదృష్టం ఏంటంటే, సంస్కృతం అనేది దేవనాగర భాష, 56 అక్షరాల భాష. దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు ఇవన్నీ ఉన్న స్పష్టమైన స్వచ్ఛమైన భాష. ఇది ఎవరి భాష? దేవనాగర భాష. దేవతలు మాట్లాడుకున్న భాష. దేవతలు ఏది మాట్లాడుకున్నా లోకక్షేమం కోసం కానీ స్వార్థం కోసం కాదు.
భగవద్గీత, వేదాలు ఇవన్నీ చదువుకోవడం వల్ల ఏమొస్తుందో తెలుసా? మన జీవితం అనే డిక్షనరీలోంచి 2 పోతాయి. నేను అనే అహంకారం, నాది అనే మమకారం. ఈ 2 పోయి కర్తృత్వ భావన పోయి కర్తవ్య నిష్ట ఏర్పడుతుంది. ఇవి చదువుకోవడం వల్ల, ముఖ్యంగా భగవద్గీత చదవటం వల్ల భక్తి, దేశభక్తి, కర్తవ్య నిష్ట, నిష్కామ కర్మ, ఇంతకంటే ఇవి నేర్చుకోవడం వల్ల ఇంతకంటే అద్భుతమైన మిత్రులారా, ఒక డే మొత్తం మీద 24 గంటల్లో ఈ జాతి కోసమో, ఈ ధర్మం కోసమో, ఈ మతం కోసమో, ఈ దేశం కోసమో ఎంతసేపు ఎంత టైం కేటాయించగలుగుతున్నాం? అలా క్వశ్చన్ వేసుకున్నప్పుడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ దేశం గురించి మనం ఈ డే మొత్తం మీద మన గురించి, మన దేశం గురించి ఒక 5 నిమిషాలు కూడా నేను కేటాయించలేకపోయాను అని కనుక మీరు డైరీలో రాసుకోండి. ఎంత అవమానకరమైన మనకి సమాధానం అవుతుందో. డైరీ మెయింటైన్ చేయండి. రామకృష్ణ గారికి ఏం అవసరమని మా ఇద్దరి కలయిక కూడా ఇలాంటిది. ఒక డే మొత్తం మీద ఎంత ధైర్యంగా వేదిక మీద ప్రకటించాడు. ఎక్కడైనా క్రైస్తవులు కనుక మీ ఇంటి పక్కనే ఉండి అద్దెకుండి ఒక 6 నెలల్లో వాళ్ళు ప్రజలు ప్రారంభించి, ఇంకొక 6 నెలల్లో గేట్ లైట్స్ ప్లేస్లో సిలువ మార్కులు ఏర్పాటు చేసుకుని, ఇంకొక 6 నెలల్లో ఇంటి మీదే సిలువ ఏర్పాటు చేసి, ఇంకొక 6 నెలల్లో అది ఏకంగా దానివంతా మన చర్చి ఏర్పాటు చేస్తే నాకు చెప్పండి అని అన్నాడంటే ఒక హైందవుడు, నాకు చెప్పండి మన ధర్మాన్ని పరిరక్షించడానికి నేనున్నాను. ఒకసారి నిలబడి రామకృష్ణ గారు. ఓకే, అయితే మనం సరిపోయి. నేను ఏంటంటే మీ ఆలోచనని, మీ ఐడియాని స్ట్రెంగ్తన్ చేయడం కోసం మాట్లాడుతున్నాను. ఇట్లా మీ హైందవత్వానికి, అటు హిందూయిజానికి, మన ధర్మానికి ఎక్కడన్నా హాని జరుగుతుంటే నాకు చెప్పండి ప్రకటించే స్థితిలో ఉంటే మాత్రమే హిందూ బలపడ్డట్టు లెక్క. ఎంత దురదృష్టం అంటే ఇతర దేశాల్లో చెప్పుల మీద వినాయకుడి పేరు బొమ్మేస్తే రోడ్డు మీద ర్యాలీలు జరగవు, కోర్టులకు ఎక్కం మనం. ఇంకా దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఉన్న దేవాలయాలు గవర్నమెంట్ ఆధారంలో నడుస్తుంటాయి. ఇంకెంత దారుణంగా చూడండి. సెక్యులర్ అనే ఒక వ్యవస్థ, అంటే గవర్నమెంట్ వ్యవస్థ హిందూ దేవాలయం నడుపుతుంటుంది. ఎంత దురదృష్టం చూడండి. వీటన్నిటిని అంటే మనం హిందూ ధర్మాన్ని, హైందవ తత్వాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రధానంగా 3 మార్గాలు. ఒకటి, హిందూయిజం పైన విశేషమైన అవగాహన ప్రతి హిందువుకి ఏర్పడాలి. అలా ఏర్పడాలంటే ప్రతి హిందువుకి భగవద్గీత మొత్తం వచ్చి ఉండాలి. ఇది వేదాలు వచ్చి ఉండాలని నేను చెప్పలేదు, ఎందుకంటే వేదాలు చాలా అసలు మన కొడుకును పడని చాలా అత్యంత జటిలమైనవి. అది నేర్చుకోవాలంటే దాని గురువు ఉండాలి. ప్రతిరోజు అంత మనం సమయం కేటాయించలేదు. లేదా ఉపనిషత్తులు తెలియాలి, దానికి మనం సమయం కేటాయించలేకపోతున్నాం. దీన్నే ఇంకా క్రోడీకరించి, ఇంకా సంక్షిప్తీకరించి 10 రూపాయల పుస్తకం, ఖైదీ నెంబర్ 150 సినిమా DVD కూడా ప్రతి ఇంట్లోనే ఉండొచ్చు. కానీ భగవద్గీత పుస్తకం ఎంతమంది ఇంట్లో ఉంటుందంటే జీరో అనమాట. ఒకవేళ ఉన్నా చదువుతున్నామంటే లేదు. చదవటం వల్ల ఏమొస్తుందంటే ఇదే వస్తుంది. ఏమొస్తుందంటే మిగతా మతాలలో ఉన్న మిగతా మత గ్రంథాలన్నీ, ఇది ఎక్కడుంది, దీని వైరస్ కరెక్ట్ ఎక్కడ ఉంది? మీరు దాని చుట్టూ నిలబడ్డామని కలిపి విడిపోతుంది. కాబట్టి భగవద్గీతలో ఉన్న 574 శ్లోకాలు, మొత్తం 700 శ్లోకాలు అయితే కృష్ణుడు అర్జునుడితో మాట్లాడినవి ఉపదేశం పేరుతో 574 శ్లోకాలు. అర్జునుడు మధ్యలో వచ్చిన తన సందేహాన్ని కృష్ణుని అడిగిన ప్రశ్న రూపంలో అడిగిన 84 శ్లోకాలు. సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పినవి 41 శ్లోకాలు. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది 1 శ్లోకం. వెరసి 700 శ్లోకాలు భగవద్గీత. ఈ భగవద్గీతని తాత్పర్యంతో సహా మనం తెలుసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం మిత్రులారా, ఎంతో ప్రయోజనం. ఇందాక చెప్పినట్టుగా మీరు ఇతర మతాలను నడిపించడానికి ఏర్పాటైన ధర్మ గ్రంథాలు, అక్కడ ఖురాన్, ఇంకో చోట బైబిల్. ఈ 2 ఎవరు రాశారంటే, ఖురాన్ రాసింది దైవం కాదు, మహమ్మద్ ప్రవక్తనే దైవ కుమారుడు, అండర్లైన్. ఇంకో చోట క్రైస్తవం, ఇంకొక చోట బైబిల్ రాసింది దేవుడు కాదు, మళ్ళీ దైవ కుమారుడు అని పిలిపించుకున్న జీసస్ క్రైస్ట్ అనుయాయులైన వాడు. కానీ భగవద్గీత సాక్షాత్తు పరమాత్మే మాట్లాడిన, పరమాత్మ ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన కర్తవ్య బోధ, దివ్య సందేశం. ఇది అనుభవించారు. మిగతా మత గ్రంథాలన్నీ మనుషులు రాసినవే, భగవద్గీత సాక్షాత్తు పరమాత్మ ఉపదేశించిందే. అందుకనే అది చాలా విశిష్టమైంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో ఏ గ్రంథానికి పుట్టినరోజు లేదు, భగవద్గీత ఒక్కదానికే గీతా జయంతి. అంతటి విశేషమైన స్థానంలో ఉన్నాం మనం.
కాబట్టి దాన్ని తెలుసుకోవడం వల్ల ఏమొస్తుందంటే మీరు దాని అర్థం తెలిసినా అది ప్రకృతి, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రకృతి మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మన మీద కనిపించినట్టే. నేను నమ్మను అని అంటే కుదరదు, నిప్పు కాలి తీరుతుంది అంతే. అలా మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మన మీద కనిపించినట్టే భగవద్గీత మీరు నమ్మినా నమ్మకపోయినా అది చదవటం వల్ల వచ్చే ప్రయోజనం రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘ. ఎక్కడైతే భగవద్గీత ఇంట్లో ప్లే అవుతూ ఉంటుందో, ఎక్కడైతే భగవద్గీత ఇంట్లో పారాయణం జరుగుతుంటుందో, ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ కారణంగా మీరు ఇంట్లో ఉన్న చెడు తొలగిపోయి ఇంట్లో ఉన్న అమేయమైన పరమాత్మ శక్తి మన ఇంట్లో వచ్చి చేరుతుంది. అప్పుడు మీరు ఎవడు మాట్లాడినా వాడు వివేకానందతో సమానం. వివేకానంద ఎంత గొప్ప వ్యక్తి అంటే ప్రపంచంలో ఉన్న అప్పటి వరకు పురుషుల్ని స్త్రీల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్గా పిలుచుకుంటున్న అంతంత మాత్రం సంస్కారం ఉన్న ప్రపంచ వేదిక మీద నిలబడి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే ఒకే ఒక సంబోధనతో ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ తన కుటుంబంలో చేర్చుకున్న జాతి మనది మిత్రులారా. అలాంటి జాతి ఎవరు ఏర్పాటువాదం అనేది లేదు. మన దురదృష్టం ఏంటంటే మనం కలుపుకున్న వాడు మన కావలించుకుంటూ మన నాశనం చేయడానికి చేస్తున్న ప్రయత్నం కారణంగా మనం సంఘటితం కావడం, మనం బలపడటం ఎలాగో మనం ఆలోచించుకునే దురదృష్టకరమైన పరిణామం ఇతర దేశాల వల్ల మనకు కలగడం అనేది చాలా అత్యంత దురదృష్టకరం మిత్రులారా. దీని తర్వాత భవిష్యత్తులో ధర్మాన్ని కాపాడుకోవడంలో ఎవరైనా ప్రపంచం నుంచి లేదా ఈ దేశం నుంచి ఎవరైనా హైందవ ధర్మాన్ని కనుక పిచ్చగా మాట్లాడితే, హైందవ ధర్మాన్ని కనుక అనుచితంగా మాట్లాడితే దాన్ని వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం మొదటిది. రెండవది దానికి సమాధానం చెప్పవలసిన అవసరం రెండవది. మూడవది అసలు భారతదేశంలో ప్రపంచాన్ని భారతదేశం తన వైపుకి ఎందుకు ఆకర్షించుకుందో, భారతదేశంలో ఏముందో, ఈ తత్వం ప్రపంచానికి ఎంత బోధిస్తుందో ఇలాంటి సాధారణమైన అవగాహన పిల్లల దగ్గర నుంచి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి మోడీ ఒకటేసారి ఈ దేశాన్ని మార్చడానికి ప్రతి ఇంటి నుంచి ఒక వివేకానంద, ఒక మోడీ లాంటి వాళ్ళు తయారు చేసిన వారికి మన మీద మిత్రులారా. వివేకానంద అంటే ప్లీజ్ డోంట్ కాల్ హిమ్ యాజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ హిందూ కల్చర్. ఆయన హైందవ జాతికి ఆహ్వానం కాదు, ఆయన భారత జాతికి, భారతదేశం ఐడియాలజీకి ఆయన ఆహ్వానంగా మాట్లాడారు. మతంతో, మన కులంతోనో మతంతోనో మనం ముడిపెట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో నేను దాదాపు తిరుపతి వెళ్ళిన తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడల్లా అంటే ఇతర దేశాలు, ఇతర మతాలు మన హైందవ మతాన్ని ఇష్టం వచ్చినట్టు తోలనాడుతుంటే అంతే బలంగా, ఎంత బలంగా అంటే హిందువుల్ని ఒక్క మాట మాట్లాడితే వాళ్ళు ఊరుకోడరా, తోలు తీస్తారు అనే స్థితిలో వీళ్ళు బలంగా ఎదిగితే తప్ప ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన మతాల దాడి ఇలా కొనసాగుతూనే ఉంటుంది మిత్రులారా, ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు కార్యక్రమం పెట్టినా కొన్ని కోట్ల మంది వస్తే దీన్ని చూసి చెల్లించుకోవాలి. ఇట్లాంటి వాటన్నిటికీ ఒక ప్రధానమైన స్థలం ఏమిటంటే తిరుపతి దేవస్థానం. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో హిందూయిజానికి ఒక అత్యద్భుతమైన సంస్థ ఉండి తీరాలి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్, మాది భగవద్గీత ఫౌండేషన్, ఇంకో ఫౌండేషన్ ఇండివిజువల్గా చేస్తున్నాయి. ఇవన్నీ కలిసి వీటన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం స్వామీజీలు చేయటము, ఈ స్వామీజీల ద్వారా మన తిరుపతి దేవస్థానం చేయడం, ఇట్లాంటిది ఏదో ఉండాలి మిత్రులారా. దీని వెనకాల చాలా డబ్బు ఉండాలి. మనం ఎక్కడైతే హిందువుల్ని కన్వర్ట్ చేయడానికి ఏ అంశాలైతే, ఇది అండర్లైన్ మిత్రులారా, ఏ అంశాల ద్వారా అయితే హిందువుల్ని కన్వర్ట్ చేస్తున్నారో ఆ అంశాలని మనం కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చి, మీ పిల్లలకి చదివిస్తున్నాం, మనం చదివించలేమో, మనం కూడా చదివిస్తున్నాం అనే స్టేట్మెంట్ బయటకి ఒక పెద్ద సంస్థల ద్వారా ఇవ్వగలగాలి. ఎక్కడ తేడా వచ్చినా ఎందుకంటే మన వాళ్ళే ఉన్నప్పుడు ఇంకో చోటకి ఎందుకు వెళ్ళాలి అనిపించే కాన్ఫిడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే, దయచేసి గుర్తుపెట్టుకోండి, అది ఇండివిజువల్ సంస్థలు చేస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళందరినీ కనుక్కోవడం చాలా కష్టం. సో వీటన్నిటిని సంఘటితం చేస్తూ మా పిల్లవాడి చదువుకి ఎవరిస్తారు అంటే తిరుపతి దేవస్థానం ఈ డబ్బు వెంటనే ఇస్తుంది. దీని పలానా స్వామీజీని సంప్రదించండి లేదా పలానా సంస్థను సంప్రదించండి, వీడు మా దగ్గరకు వచ్చి చెప్తారు, దీనికి ఒక కమిటీ ఉంది, మీకు వెంటనే 10 రోజుల్లో ఏర్పాటు చేసేస్తాం. సింగిల్ విండో సిస్టమ్. ఇది లేకపోతే వాళ్ళు సరిగ్గా ఆ టైంలోనే కదా మీ బిడ్డలు నేను చదివిస్తాం, మీ దేవుళ్ళు మీకు ఎందుకు పనికిరారు, మా దేవుళ్ళే పనికొస్తారు, దేవుళ్ళు ఏమిటి? అల్టిమేట్గా ఇప్పుడు నేను క్రిస్టియానిటీలో జాయిన్ అయితే ఎవడన్నా ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుని, ఏ హిందువైనా శ్రీకృష్ణుని అర్జెంట్గా చూపించగలమా? లేదు. ఏ ముస్లింకైనా అల్లాని ఇమీడియట్గా చూపించగలరా? లేదు. ఏ క్రైస్తవుడైనా యేసుక్రీస్తుని స్ట్రైట్గా చూపించగల? లేడు. దేవుడు ఎవరు చూపించలేరు. ఈ మతాలన్నీ సన్మార్గాన్ని, దేవుడు చేరుకునే మార్గాన్ని చూపిస్తాయి తప్ప దేవుడి దగ్గర తీసుకెళ్ళి చూపించరు. దేవుడు నిజంగా
దేవుడు నిజంగా మనకి కనపడాలంటే రెండు మార్గాలు మిత్రులారా. దేవుడు కనపడాలంటే 2 రీజన్స్ ఉంటాయి. దేవుడు తెలుసా, ఒకటి మనల్ని మార్చడానికో లేదా హతమార్చడానికో. ఈ 2 కారణాల వల్లే దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఊరికెందుకు వస్తాడు? దేవుడి దగ్గరికి కానీ, జ్ఞానం దగ్గరికి కానీ, సముద్రం దగ్గరికి కానీ వెతుక్కుంటూ మనం వెళ్ళాల్సిందే తప్ప అవి మన దగ్గరికి రావు. ఊళ్ళో వెళ్ళి మన వాళ్ళని పలకరించి చాలా కాలం అయిందని సముద్రం అనుకుందనుకోండి, ఫినిష్. దాని పేరేంటి? సునామీ. సరదాగా వీడు ఊళ్ళోకి వెళ్ళి అందరినీ పలకరిద్దామని శ్రీకృష్ణుడు అనుకున్నాడు అనుకోండి, ఏ నాటక ఏ రికార్డింగ్ కప్పి నుంచి పారిపోయించని అడుగుతాము. జ్ఞానం ఉదాహరణకి భగవద్గీత ఉందనుకోండి, భగవద్గీత మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్తున్నాను అనుకోండి, ఆ సబ్జెక్ట్ మీదే కోరుకుంటుంది. కాబట్టి చాలా సింపుల్గా ఇందాక చెప్పారు, యదా యదా హి ధర్మస్య అంటే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆయా సమయములయందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును అన్నాడండి. ఇది చాలా జటిలంగా ఉంటుంది మనకి ఆ ఐడియాలజీ, ఆ చెప్పే విధానం కూడా. దాన్ని మనం అర్థం చేసుకుని సింపుల్గా మన బిడ్డలకు చెప్పగలగాలి. ఈ శ్లోకానికి అర్థం ఏమిటో తెలుసా ఆయన అని పిల్లలకి ఏం చెప్తామంటే, గురై సమాజాన్ని డిస్టర్బ్ చేసే పిచ్చి పనులు ఏవి చేయకు. అలా చేస్తే దేవుడు ఏదో రూపంలో మన మధ్యకు వచ్చి నీ తోలు తీస్తాడు. ఇది దాని అర్థం. ఇంత ఈజీగా చెప్పగలగాలి. సినిమా డైలాగులు ఈజీగా వచ్చి మిత్రులారా మనకి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడి పేరే బ్రహ్మాండ నాలెడ్జ్. దీనికంటే పవర్ఫుల్ డైలాగ్ తెలుసా? ఎవడు మాట్లాడితే దేశకాల జాత్యాదులకు అతీతం అవుతుందో, ఎవడు మాట్లాడితే మంగళప్రదం అవుతుందో, ఎవడు మాట్లాడితే లోకహితం అవుతుందో, ఎవడు మాట్లాడితే ప్రపంచంలో ఎవడు విన్నా శభాష్ ఇది కరెక్టే అంటాడో, ఎవడు మాట్లాడితే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటన్ని గొప్ప పనులు చేసే శక్తి ఇస్తుందో వాడి పేరే కిట్టిగాడు, శ్రీకృష్ణ పరమాత్మ. అది మాకు అత్యంత పరిచయస్తులు, వారి ఆశీర్వాదం వల్ల ఒక మహోత్కృష్టమైన లక్ష్యం ఏర్పడింది నాలాంటి వాడి జీవితంలో. అదేమిటంటే దాదాపుగా తెలుగు, కన్నడ సినిమాల్లో 100 సినిమాల పైగా నేపథ్య గాయకుడిగా ఉన్న నేను, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే ఆ దేశం వల్ల వెళ్ళి నేను కచేరీలు ఇచ్చిన నేను, ఎక్కడో ఒక చోట రియలైజ్ అయ్యి జీవితం అంటే బతుకున్నప్పుడు జీవితం కాదు నాన్న, చనిపోయిన తర్వాత కూడా మన కీర్తికాయంతో నిజంగా బతకడమే జీవితం అని ఆ మహానుభావుడి జిఎస్ స్వామి వారి ఈ అహోబిల స్వామి వారి ఆశీర్వాదంతో మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా ఒక కార్యక్రమం ఉండి తీరాలి. ఈ గొంతు పరమాత్మ ఇచ్చినందుకు పరమాత్ముడికి తిరిగి నైవేద్యంగా సమర్పించడానికి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, అందరూ చేసింది మనం చేయకూడదు, కొత్తది ఏదో చేయాలి అనుకున్నప్పుడు, ఇంతవరకు భారతదేశంలో సంపూర్ణ భగవద్గీతని తాత్పర్య సహితంగా మనం కళ్ళు మూసుకుని వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసిన గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేయాలని సంకల్పించడానికి ప్రధానమైన శక్తి, ఆశీర్బలం జిఎస్ స్వామి వారి. ఆ భగవద్గీత ఫౌండేషన్ ప్రారంభించింది కూడా ఆ మహాత్ముడే. సో ఏ మహాత్ముడి ఆశీర్వాదం వల్ల అయితే ఒక దశాబ్ద కాలంలో ఇంత మహోత్కృష్టమైన ప్రాజెక్ట్ చేసి ప్రతి ఇంటికి దీన్ని చేర్చాలనే సంకల్పంతో ఈ రికార్డింగ్ నేను తయారు చేయగలిగాను, ఆ మహాత్ముడి ఆగమనానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, హైందవ శక్తిని హిందూ జాతి మామూలు జాతి కాదు మిత్రులారా, ఉద్ధరేదాత్మనాత్మానం చెప్పండి, ఉద్ధరే ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మన్యేవాత్మనో బంధు ఆత్మైవ విపురాత్మనః. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎంత గొప్ప ఐడియా లేదు ఈ దేశం. చైనాలో ఒక సామెత ఉంది, ఆకలేసేవాడికి చేపలు పట్టివ్వడం కంటే చేపలు పట్టడం నేర్పిస్తే వాడి లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతాడు. దానికి మాత్రం ఏమిటో తెలుసా? 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత. అసలు ముందు ముఖ్యంగా హైందవ జాతిని మతం అనకూడదు అనడానికి ఇంకొక అండర్లైనింగ్ పాయింట్ ఏమిటంటే, మిగతా మతాలన్నీ వ్యక్తుల చేత స్థాపించబడినవి. ఇందాక చెప్పాము, ఇది సాక్షాత్తు పరమాత్ముడే ధర్మాన్ని స్థాపించింది. అందుకని మనకి చాలా గొప్ప మార్గం అని చెప్తున్నాం. అయితే మిగతా మతాల వయసు ఎంత చెప్పండి ఒకసారి. క్రిస్టియానిటీ 2000 సంవత్సరాలు, ఇస్లాం 1400 సంవత్సరాలు,
కానీ కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 5116 సంవత్సరాలైంది. వేర్ నో అదర్ రిలీజియన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. అంత క్రితం శ్రీరాముడు యోగ వాసిష్టం, అంత క్రితం ఎప్పుడో ఏమిటి ఆ యుగాలు ఏమిటి మనకు అసలు మైండ్ బ్లాక్. అంటే లైఫ్ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలంటే మంది మిగతా మతాలన్నీ యేసు ఇచ్చును అని చెప్తారండి. ఇవ్వడం దగ్గర అయిపోయారు వాళ్ళు. మనకి అంతకంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మోక్షం ఇచ్చును. మోక్షం అంటే ఏంటి? జన్మరాహిత్య స్థితి. అంటే ఎవడైతే ఈ జగన్నియామకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని చేరుకోవటం ఎలా అని చూపించబడిన ఒకే ఒక్క అత్యద్భుతమైన మహోత్కృష్టమైన మార్గం కేవలం భారతదేశం మాత్రమే కనిపెట్టింది. అందుకని మనం చాలా అదృష్టవంతులు మిత్రులారా. కాబట్టి దీనికి హైందవ తత్వం పట్ల ముఖ్యంగా పిల్లలకి విశేషమైన అవగాహన కల్పించి చాలా చాలా నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈ ఐడియాలజీని చాలా జటిలమైన భాషలో ప్రపంచానికి అందించకండి. మీకు ఉదాహరణకి భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు మేము చాలా స్టడీ చేశాం. స్వామివారి అనుగ్రహం వల్ల దాదాపుగా 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ ఈ ప్రాజెక్ట్లో 10 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా కృషి చేస్తే ఒక సంపూర్ణ భగవద్గీత ప్రపంచానికి అందించగలిగాం. అందులో ముఖ్యంగా ఆత్మ సంయమ యోగం. ఇప్పుడు యోగా అంటే ప్రపంచ విధానంగా తెచ్చుకుంటుంది భారతదేశం ఐడియాలజీ. యోగం అంటే మనిషి పరమాత్ముని చేరుకోవడానికి చేసే సాధన పేరు ఏదైతే ఉందో దాని పేరు యోగా. ఈ యోగం ఈ యోగాన్ని ఇదివరకు ఒక మతానికి సంబంధించిన మార్గం లాగా మాత్రమే చూసేవాడు. మోడీ వచ్చిన తర్వాత ఈ ఐడియాన్ని లేదేశారు. ఇది సర్వమానవాళికి సంబంధించిందనే రియలైజేషన్ మొదలైంది. ఇందులో యోగా ఈ యోగా ఎలా చేయాలో చెప్తుంది. యోగాభ్యాసము చే నిగ్రహించబడిన చిత్తము ఎచట శాంతిని పొందుతున్నదో, ఎచట మనస్సును ఆత్మయందు దర్శించుచు ఆత్మానందమును అనుభవించుచుండును, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో, తత్వస్వరూప బ్రహ్మానందములో చెలింపకయుండునో, ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నించడో, ఏ స్థితి యందు ఎంతటి దుఃఖము కలిగిననో చెలింపడో, దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. ఒక ముక్క అర్థమైనా మీకు? యేసు వచ్చును, అర్థమైంది కదా? వాడేం రాడు, వాడు రాడు వీడు రాడు ఫైనల్గా. అయితే ఏంటంటే యేసు వచ్చును ఇచ్చును దగ్గరే ఆగిపోయినాయి చాలా చోట్ల. ఎప్పుడు ఊరికనే ఇవ్వడు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ సైకాలజీ, ఇండియన్ ఐడియాలజీ, ముఖ్యంగా భగవద్గీత ఏం చెప్తుంది తెలుసా? గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్ అంటారు. దేవుడు కోరికని బట్టి ఇవ్వడు, అర్హతను బట్టే ఇస్తాడు. కోరికని బట్టే ఇచ్చేటైతే అసలు పక్కనాడేవాడు మిగలడు. ప్రతివాడు మనకున్న 7 ఉండే కదా, ఒకటి మనకు లేదని, రెండోది పక్కన వాడికి ఎక్కువ ఉంది. వాడు ఎలాగైనా నాశనం అయిపోవాలి, మనం హ్యాపీగా ఉండాలి. దాదాపుగా మానవ సైకాలజీ ఇదే కనుక నిజమైతే ఇందాక చెప్పాం, నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు సంపాదించేసి ఇలా సంపాదిస్తూ ఉన్న కాలంలో లోపల 2 ఉంటాయి, మనస్సు బుద్ధి. మనస్సు ఏమో ఇష్టమైనట్టు సంపాదించేమని చెప్తుంటుంది, బుద్ధి ఏమో రై మన క్యారెక్టర్ అది కాదు, ధర్మ మార్గంలోనే సంపాదించాలని చెప్తుంటుంది. దాన్ని కూడా తొక్కేసి ఇష్టమైనట్టు సంపాదించేసి అలా సంపాదించిన డబ్బుని లోపల స్ట్రెస్ పెరిగిపోతుంది. నువ్వు దరిద్రంగా సంపాదిస్తున్నావు, పాపం 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 అని చెప్తుంటుంది. ఆ స్ట్రెస్ ని రిలీవ్ చేసుకోవడం కోసం ఇంత కట్ట తీసుకెళ్లి తిరుమల హుండీలో వేసేసి మళ్ళీ తిరిగి వచ్చి దేవుడి దగ్గరికి నిలబడి దండం పెట్టుకుని ఆర్ యూ సాటిస్ఫైడ్ అన్నట్టుగా చూస్తాం. ఒక 100 కోట్లు వేసేసాడు అందులో, లేకపోతే 20 కిలోలు బంగారం వేసేసాడు అందులో. వేసేసి ఆర్ యూ సాటిస్ఫైడ్ అని అడుగుతుంటాడు. దేవుడేమో పాప అమాయకంగా నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు భలే హెల్ప్ చేసేవరా అని పాప వీడికి ఇచ్చేస్తాడని పాప వీడి అమాయకత్వం. ఎంత దారుణం ఇది! కొండలు ఇచ్చేసాడు, గుట్టలు ఇచ్చేసాడు, గనులు ఇచ్చేసాడు, అన్ని నీ కోసం ఇచ్చేస్తే ఆ గనుల్లోంచి, ఆ బంగారపు గనుల్లోంచి 2 కిలోలకి వెళ్ళి వీడికే ఇచ్చి ఆర్ యూ సాటిస్ఫైడ్? ఎంత మూర్ఖత్వం ఇది! దేవుడు గొప్పతనం ఏమిటంటే తల్లిదండ్రులు, ఆచార్యుడు, గురువు వీళ్ళందరూ దైవంతో ఎందుకు సమానం అంటే దేవుడి క్యారెక్టర్ ఏమిటో తెలుసా? ముందు మన క్యారెక్టర్, దేవుడి క్యారెక్టర్ ఏమిటో తెలుసుకోవాలి. మనిషి తపస్సు చేస్తాడు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. వీడు తపస్సు చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమడుగుతాడు? నాన్న నీకేం కావాలి? వాడు ప్రత్యక్షం అవగానే అడిగేది ఏమిటి? నాన్న నీకేం కావాలని అడుగుతాడు. వీడికి తెలుసు ఏదో రోజు వాడు ప్రత్యక్షం అవుతాడని తెలుసు. అందుకని ప్రత్యక్షం అయితే కంగారులో మర్చిపోకుండా ఉండటం కోసం తపస్సు చేసే ముందే ఒక పెద్ద లిస్ట్ ఒకటి జేబులో పెట్టి కూర్చుంటాడు, మర్చిపోతానే ఉన్నాడు. తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడగగానే మొత్తం లిస్ట్ అంతా తీసి అవుతాడు. ఆయన అంత టెన్షన్ పడ్డాడు, తథాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే దానివల్ల అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చేవాడు, మనం తీసుకునేవాడు అని అర్థం. దీనికి ఇంకా లోపలికి వెళ్తే దీని లక్ష్యార్థం ఏమిటంటే ఇందాక చెప్పింది వాక్యార్థం.
దీని లక్ష్యార్థం ఏమిటంటే మనిషి కూడా తీసుకునే స్థితి నుంచి ఇచ్చే స్థితికి ఎదిగితే మనిషికి దేవుడికి తేడా లేదు. ఇది భారతదేశం చెప్తున్న ప్రపంచానికి. ఉండటం అంటే డబ్బు ఉండటం కాదు మిత్రులారా. ఉండటం అంటే మనసు ఉండడమే ఉండటం. డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? దుర్యోధనుడి దగ్గర ఉంది. ఎవరికి పేరు వచ్చింది? కర్ణుడికి. ఎవరు వచ్చింది? దానకర్ణుడు. మనసు ఎవరిది? కర్ణుడిది. డబ్బు ఎవరిది? దుర్యోధనుడిది. ఉండటం అంటే మనసు ఉండటం, డబ్బు ఉండటం కాదు. ఇట్లాంటి మనసున్న మహానుభావులతో జనరల్గా చెప్తుంటాం, ఆహారంలో భక్తి కలిస్తే అది ప్రసాదం అవుతుంది, నీళ్ళలో భక్తి కలిస్తే తీర్థం అవుతుంది, యాత్రలో భక్తి కలిస్తే తీర్థయాత్ర అవుతుంది, స్వరంలో భక్తి కలిస్తే కీర్తన అవుతుంది. గొప్ప ఐడియాలజీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక చోట కలిసి ఆనందంగా ఉండాలనే ఐడియాలజీ ఒక చోట కలిస్తే అది భారతదేశమే అవుతుంది. ఇట్లాంటి ప్రాథమిక అవగాహనలు ముఖ్యంగా మనకి నిజానికి ఇవన్నీ ఎందుకు భగవద్గీత దగ్గర ఎందుకు మీకు అండర్లైన్ చేస్తున్నంటే మిత్రులారా, హిందూయిజానికి సిలబస్ అనంతం. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఒక జీవిత కాలంలో మనం చదివే అవకాశం లేదు. అందుకనే శంకరాచార్యుని మహాత్ములు అడిగితే ఒక శ్లోకం రూపంలో చెప్పారు, వాడు ఇంత మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి, ఇన్ని చదవమని చెప్పకండి, అసలు మాకు టైం లేదు, మాకు అవకాశం లేదు, మాకు అర్థం చేసుకునే ఓపిక లేదు. గురువు సాన్నిధ్యం మేము గురువుకి ఎప్పుడు దగ్గరగా ఉండట్లా. గురువులు ఎప్పుడన్నా వస్తే వాడు మాట్లాడితేనే తప్ప మాకు అపేక్ష అందట్లేదు మాకు. కాబట్టి ఇన్నిటిని చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఏదో ఒకటి చెప్పండి అంటే, గీత సుగీత కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మ వినిసృత. అంటే సాక్షాత్తు పరమాత్ముడి ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన కర్తవ్యోపదేశమైన దివ్యవాణి అయిన భగవద్గీత ఉండగా ఇతర శాస్త్రాలతో పనేమిటి? అంత టైం మీరు లేనప్పుడు ఒక్కదాన్నే మీరు డిపెండ్ అవ్వండి. దట్ ఈజ్ భగవద్గీత, సర్వశాస్త్రమయీ గీత. కాబట్టి హిందువులు ఒక సంఘటితం కావాలంటే, బలపడాలంటే, శక్తి ద్యోతకం అవ్వాలంటే, ఈ శక్తి తిరిగి ప్రపంచానికి ఖర్చు పెట్టేంత గొప్ప ఐడియాలజీ డెవలప్ అవ్వాలంటే, నిస్వార్థపరత్వం జనరేట్ అవ్వాలంటే ముఖ్యంగా భగవద్గీత నేర్చుకోండి, భగవద్గీత నేర్పించండి. వాళ్ళకి సంక్షిప్తంగా చెప్పండి, భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానము. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధానము, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత అంటే సర్వమానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. రుజువేంటి అంటే చెప్పండి. మిగతా మతాల్లో దేవుడి పేరు చెప్పి బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మిగతా మతాల్లో దేవుడి పేరు చెప్పి వాళ్ళు దేవుడుగా భావించబడుతున్న వ్యక్తుల పేరు చెప్పబడిన ఉపదేశాలు అవన్నీ. కానీ భగవద్గీత అది కాదు. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన 574 శ్లోకాలు ఎక్కడ కృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ వాచ్ అని ఉంటుంది. ఈ భగవంతుడికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి అని చెప్పి లిబర్టీ ప్రపంచానికి ఇచ్చిన దేశం ఒక్క భారతదేశం మాత్రమే. ఇవాళ మన ఇళ్ళకి సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో ఉంది. ఆ సంభవామి యుగే యుగే మా దేవుడే అని క్రిస్టియన్స్ చెప్తున్నారు. ఏం తప్పలేదు, నష్టమే లేదు. కానీ దాని పేరుతో ఒక చోట నుంచి ఇంకొక చోటకి జంప్ చేయమనిస్తే మాత్రం తోలు తీసేసే పరిస్థితుల్లో హిందూయిజం బలపడాలి మిత్రులారా. దేవుడు అన్ని చోట్ల సర్వవ్యాపకుడైన పరమాత్మ, వాడు కనిపించడు. ఎందుకని? యోగమాయా సమావృత. ఇందాక చెప్పుకున్నాం, దేవుడు కనిపించడంతే. మనం ఏదో కంపెనీలో పనిచేస్తున్నాం, మీ సీఈఓ కనిపిస్తాడండి మీకు? మీ సీఈఓనే కనిపించినప్పుడు మొత్తం ఈ జగన్ నియామకుడు కనిపించడానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఏమిటా క్వాలిఫికేషన్? అర్జెంటుగా క్వాలిఫికేషన్ కావాలని చెప్పి దివ్య దృష్టిని ప్రసాదించాడు పరమాత్మ. నువ్వు వాటితో చేరుకోవాలంటే మన క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? అట్లీస్ట్ 35 మార్కులతో పాస్ అవ్వాలి. అంటే ఆ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. ఇక్కడ కూడా దేవుడితో మీరు అనుసంధానం కావాలంటే, స్వామీజీలు ఎందుకు శక్తివంతులు అంటే వాడు నిత్యం పరమాత్మతో అనుసంధానం అయి ఉంటారు. అది క్వాలిఫికేషన్. అందుకని కదా వాడు పాద నమస్కారం చేస్తుంది. ఆ శక్తికి వాడు ఏది మాట్లాడితే ఆ వాక్కులో పరమాత్మ అంటే మనల్ని ఆశ్రదిస్తున్నారు కదా. ఆ శక్తి ఏంటంటే కేవలం స్వామీజీల నుంచి మాత్రమే ఆశించకుండా ఇంట్లోనూ తల్లిదండ్రులు కూడా మినిమం హిందూయిజం పట్ల అవగాహన ఉండి తీరాలి. రెండవది, హిందూయిజంలో ఉన్న పేదవాళ్ళు కానీ, కన్వర్ట్ అవుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఏ విషయాల్లో కన్వర్ట్ అవుతున్నారో వాటిని సాటిస్ఫై చేసే విధంగా హిందువు ఎదగాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈ హిందూయిజం, మతము, దేవుడు అనే సబ్జెక్ట్ ఏంటి తెలుసా? కడుపు నిండిన వాడికి కాదు. ఇది అండర్లైన్ మిత్రులారా. నాకు బాగా కడుపు నిండింది. నేను దీనికోసం మాట్లాడగలిగే బోర్డంత టైం స్పెండ్ చేయగలను. ఎందుకంటే అక్కడ డబ్బు ఉంది, చాలా ఉన్నాయి. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను 10,000 పెట్టి కారు వేసుకొచ్చి ఇక్కడ మాట్లాడగలను. అయితే యాక్టివేట్ కావాల్సిన వాళ్ళు సాధారణ ప్రజలకు చేరగలగాలి జ్ఞానం. వేదం చేరే అవకాశం లేదు, అంత ఉత్కృష్టమైన చేరే అవకాశం లేదు. వాడు సింపుల్గా, నాన్న నువ్వు మంచి పనులు చేయి, దేవుడు నిన్ను కరుణిస్తాడు, అంతే కదా.
దానికి మనం పెద్ద గొప్ప శ్లోకాల స్తోత్రాలని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అంటే మీకు ఎల్కేజీ చదివే స్టూడెంట్కి ఉపదేశించే టీచర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ MA PhD ఎలాగో సాధారణమైన వాళ్ళకి కూడా వాళ్ళకి ఉపదేశించడానికి ప్రధానమైన క్వాలిఫికేషన్ మనకి ఉండి తీరాలి. అది భగవద్గీత. ఇది ముందు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. తర్వాత ఆర్థికంగా ప్రతి క్రైస్తవుడు ముందు 5%, 10%, 15% జనాలకి ఆ మతం బలపడడం కోసం కొంత డబ్బు కేటాయిస్తాడు. మనం కేటాయిస్తున్నాము. మనం సైలెంట్గా తిరుపతి హుండీలో వేసేస్తాం. దానివల్ల ఒరిగే ఉపయోగం లేదు మిత్రులారా. ఇంకో దురదృష్టం ఏంటంటే మన అజ్ఞానానికి దేవుడికి డబ్బక్కర్లేదు. దేవుడికి ఏమి డబ్బక్కర్లేదు. ₹1,00,000 అక్కడికి వేసే బదులు ముందు నీ పరిసరాలు శుభ్రం చేయడం కోసం అది ఆ ₹1,00,000 దేవుడికి కేటాయించండి, అది జనాలు కేటాయించండి. మంచి అన్నదానాలు చేయండి, కాళ్ళు కళ్ళు లేని వాడు చేయండి, పాత్ర ఎరిగి దానం చేయండి. అంటలేదు ఎవడ పడితే వాడికి కాదు, పాత్ర ఎరిగి దానం చేయండి. మన పిల్లల్ని మనం చదివించడం అసలు చాలా క్యాజువల్ విషయం మిత్రులారా. కానీ బయట బిడ్డలు కూడా చదివించండి. మన బిడ్డలు మన నాన్న అనడం కంటే అమ్మ అనడం కంటే బయట బిడ్డల్ని కూడా మీరు చదివించగలిగే స్థితి వచ్చినప్పుడు వాడు భవిష్యత్తులో పెద్దవాడైనప్పుడు వాడు మన కాళ్ళ దగ్గర నిలబడి నాన్న అంటున్నప్పుడు పొందే ఆనందం వేరు మిత్రులారా. దీనికి 100 టైమ్స్ ఉంటుందండి. కాబట్టి అన్నం లేని వాడికి, కూడు లేని వాడికి, గుడ్డ లేని వాడికి, వీళ్ళందరినీ అసలు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే మిత్రులారా. ఈ అవగాహనని వాళ్ళలో ఏర్పరచాలంటే వాళ్ళకి కావాల్సిన ప్రాథమికమైనవన్నీ మనం సంపాదించుకోవడం కాదు. నేను ఇది రియలైజ్ అయిన తర్వాత మిత్రులారా, నేను బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటో తెలుసా? ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే మాట్లాడే అర్హత ఉంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి మాటకి మాత్రమే శక్తి ఉంది. ఇది గుర్తుపెట్టుకో. అంటర్లైన్ ఇట్లా మనం కూడా ఆచరించి మాట్లాడగలిగే నాకెందుకు ఈ అర్హత ఉందంటే, నేను సినిమాల్లో పాడుతూ లక్షలు సంపాదించే రోజుల నుంచి భగవద్గీతలో దిగిన తర్వాత పూర్తిగా అవన్నీ వదిలేసి దానికి చాలా త్యాగాలు కావాలి. నేను సినిమాలో ఇంకా నా 4 సినిమా పాటలు పాడదు అని అండర్లైన్ చేసుకున్నాను అంతే. అండర్లైన్ చేసుకున్న తర్వాత నేను నెలకి 5-6 లక్షలు సంపాదించే స్థితి నుంచి నెలకి 5,000 కూడా సంపాదించలేని స్థితికి వచ్చాను మిత్రులారా. ఏం పర్లేదు, అందులో ఉండే ఆనందం లేదు. ఈ నెల నాకు గడవడం ఎట్లా నేను బాధపడిన రోజులు ఉన్నాయి. నా భార్య వచ్చి పర్లేదు భగవద్గీత కంప్లీట్ కావడానికి నా దగ్గర బంగారం ఉంది, మీరు పెట్టే గాజులు ఉన్నాయి కదా, నా దృష్టిలో ఇవి తుచ్చం, ఇవి పెట్టేసి భగవద్గీత కంప్లీట్ చేయండి అని ప్రోత్సహించే ఔన్నత్యం ఉన్న నా భార్య ఉండటం కారణంగా భగవద్గీత దేవుడు పరీక్షిస్తాడంతే. కానీ దేవుడు రోడ్డు మీద నిలబెట్టాడు. దేవుడు అడుగు తినేట్టు చేయడు. నువ్వు నీకున్న ధర్మం మన జనగా కలిసి వచ్చింది, వాడికి కలిసి వచ్చిందని మాట్లాడతాను చూడండి. చాలా గొప్ప మాట. కలిసి వచ్చింది అనేది గొప్ప మాట. కలిసి రావడం అంటే ఏంటి తెలుసా? పరమాత్ముడు మనకు ఏర్పాటు చేసిన, మనం మంచి మార్గంలో వెళ్ళటం కోసం ఏర్పాటు చేసిన ధర్మ మార్గం ఉంది. ఈ ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు కూడా ముచ్చటపడి పైనుంచి దిగి నీతో పాటు కలిసి 4 అడుగులు వేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి కలిసి రావడం. ఇది గుర్తుపెట్టుకోండి. కలిసి వచ్చినట్టే మీరు నడుస్తున్న ధర్మ మార్గం దేవుడికి నచ్చిందని అర్థం. మీరు చేసే మంచి పనులు తల్లిదండ్రులకు నచ్చితే ఎలా అయితే దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని కౌలించుకుని నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతమైన అని అంటారో, అట్లాగే ఒక జీవితకాలం మొత్తం కళ్ళలో స్వామి వివేకానంద చెప్తాడు. చిస్తా భగవద్గీత ఏంటి తెలుసా? మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. అది ఆనందం అంటే. సో ఈ ఆనందాన్ని ప్రపంచానికి ఇచ్చిన ఒక అత్యద్భుతమైన బ్రిడ్జ్ పేరేంటి తెలుసా? స్వామి వివేకానంద. మీకు చాలా గొప్ప విషయం ఏంటంటే, జీవితంలో అమెరికా వెళ్ళే అవకాశం ఎప్పుడు ఎవరికి దొరికినా కూడా ఒక్కసారి వివేకానంద చికాగోలో ఆయన ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్లేస్కి మీరు వెళ్ళి తీరండి మిత్రులారా. ప్రపంచంలో ఈ సర్వమత సమ్మేళనం పేరుతో చికాగోలో ఒక ప్లేస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని ఆహ్వానించారు. అన్ని మతాలని ఆహ్వానించి 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ సర్వమత సమ్మేళనం పేరుతో, సర్వధర్మ సమ్మేళనం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధానమైన లక్ష్యం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏదో ఒక మతం ఏర్పాటు చేసింది కదా, మళ్ళీ అంటలేదు. ఆ మతం ఐడియాలజీ ఏమిటి తెలుసా? ఈ 3 రోజుల తర్వాత మీరందరూ పిచ్చివద్ద ఉన్నారు, మీరందరూ కింద ఎక్కడే ఉన్నారు, మేము ఎక్కడో ఉన్నాం, మీరు మాలో కలిసిపోండి అనే ఉద్దేశాన్ని ప్రపంచానికి పంచడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. దాని ముఖ్య ఉద్దేశం అది. ఫైనల్గా ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇందాక చెప్పినట్టు ప్రపంచంలో మత ప్రవక్తలందరూ వచ్చి మాట్లాడిన ఆ ప్లేసులో ఇవాళ మీరు అమెరికాలో చికాగోలో వివేకానంద మాట్లాడిన ప్లేసులో ఎవరు మాట్లాడిన బోధ అక్కడ ప్లకార్డ్స్ రూపంలో లేదు మిత్రులారా. ఒక్క వివేకానంద మాట్లాడిన మాటలు మాత్రమే ఉంటాయి. ఎక్కడ? అమెరికా అనే దేశంలో. ఏ కంట్రీ అది? క్రిస్టియన్ కంట్రీ అది. ఆ కంట్రీలో ఏమిటి వివేకానంద కానీ మన మతస్థులు కానీ మన ధర్మబద్ధమైన జీవితం గడిపే మనవాళ్ళు కానీ దయచేసి మా ప్లకార్డ్సే పెట్టండి అని మనమే అడుకోలేదు. కానీ వివేకానంద స్టేర్ కేసు ఎక్కుతుంటే వివేకానంద ఏం మాట్లాడాడో ప్రతిదీ సర్వప్రాణులు 84 లక్షల రకాల జీవరాశుల్లో
పరమాత్మ ఉనికిని గుర్తించి గ్రహించి చేరగలిగే జ్ఞానం, అవకాశం, యోగం మనిషి ఒక్కడికే ఉన్నప్పుడు పాపులము మేము అంటారేంటి, మనకంటే పుణ్యాత్ములు ఎవరు ఉన్నారా అన్నాడు ఆయన. అంటే వాళ్ళు కూడా తప్పట్టు కొట్టారు. తర్వాత ఇతరుది అంటే భగవద్గీత చదివితే మీకు ఏమవుతుందంటే మన ఐడియాలజీలో ఎన్నైతే డౌట్స్ ఉంటాయి మొత్తం డౌట్స్ విల్ బి ఆల్ క్లియర్. మరి ఎవడన్నా చచ్చిపోతే మనం ఒక మాట మాట్లాడుతున్నాడు వెళ్ళి, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. దయచేసి చనిపోయిన వ్యక్తి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎంత అమాయకమైన రిక్వెస్ట్ అంటే అది. ఒకసారి ఆలోచించండి, అది ఏమంటున్నారు? చనిపోయిన వ్యక్తి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు, నువ్వేదో భగవంతుడికి బంధువులాగా నీ రికమెండేషన్ వాడు కోరుకుని వాడికి శాంతిని ప్రసాదించినట్టు. రెండోది ఏంటంటే ఆ చనిపోయిన వాడు అశాంతితో చచ్చిపోయాడా, శాంతితో చచ్చిపోయాడా, నీకేదో చెప్పి చచ్చిపోయినట్టు. ఎంత దారుణం అది. గీతం చెప్తోంది, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. ఆత్మనాశనం లేనిది, ఆత్మని టచ్ చేసిన దేశం ఇది. ఆత్మనాశనం లేనిది దాని శస్త్రములు ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు శోషింపజేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. ఆత్మ ఏది ముట్టు అవిభక్తమైంది, అవిభాజ్యమైనది, పరమాత్మకి సంబంధించింది. అక్కడ దాకా వెళ్ళాము మనం. కాబట్టి అట్లాంటి ఆత్మకి ఏది అంటనే ఆత్మకి మరి దానికి శాంతి ఉందని అశాంతి ఉందని మనం ప్రెస్ మీట్లు పెట్టేసి ఎక్కడ 4 మైకులు కనపడగానే వీడి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తే ఎంత దారుణమైన అడిగారు. అయితే మరి ఏం ప్రార్థించాలి అంటే చనిపోయిన వాడికి పరమాత్ముడు సద్గతిని ప్రసాదించాలని ప్రార్థించాలి. జీవితంలో 2 కోరికలు కోరాలనుకుంటున్నారు. అదేమిటంటే బతుకున్నప్పుడు సద్బుద్ధిని ప్రసాదించమని, పోతే సద్గతిని ప్రసాదించమని. ఇది ఇండియా ఐడియాలజీ. కాబట్టి వీటన్నిటిని ఇవన్నీ మీకు దాదాపుగా తెలుసుంటాయి. వీటి లోతులకి వెళ్ళాలంటే ఎలాగో స్వామీజీ ఉన్నారు మనకి. పైన ఇండియన్ సైకాలజీ, ఇండియన్ ఐడియాలజీ గురించి నెక్స్ట్ జనరేషన్స్కి ముఖ్యంగా తీసుకువెళ్తాం. నేను మళ్ళీ అండర్లైన్ పాయింట్స్ చెప్తున్నాను, 4 పాయింట్స్. 1, ప్రతి హిందువుకి హిందూయిజం పట్ల అవగాహన విశేషంగా కల్పించడం. ఎవడన్నా మన దగ్గరకు వచ్చి పిచ్చి మాట మాట్లాడుతున్నాను అనుకోండి, లేదా మా దగ్గర గొప్ప రిఫరెన్స్ ఉంది, కూర్చో విను అని చెప్పి వాడు శ్లోకం చెప్పి దాని తాత్పర్యంతో సహా మీరు వినిపించగలగాలి. 2వది, హిందువుల్లో ఎవరున్నా ఎవరి కష్టం తెలిసినా వాడు మన దగ్గరకు వచ్చేదాకా కాదు, తెలుసుకుని వెళ్ళి సహాయం చేయలేట్టుగా మన ఆర్థిక సంపత్తిని ప్రపంచ దేవుడు మనకి ఏదైతే ఆర్థికంగా ఈ శక్తుల్ని మనం ఎదగడానికి ఉపయోగపడేట్టుగా ప్రసాదించాడో. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా శాలరీ 500, ఇవాళ 5 లక్షలు అనుకోండి. 5 లక్షలు ఉన్నప్పుడు ఏమో శాలరీ లేదు, 500 ఉన్నప్పుడు హ్యాపీగా ఉంది. ఈ 5 లక్షల్లో తిరిగి జనాలకి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, వెళ్ళిపోతూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వెళ్ళిపోతాం మిత్రులారా. మిగతావన్నీ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో మిగతా మతాలన్నీ వ్యాపార సంస్థ, హైందవం మాత్రమే ధార్మిక సంస్థ. వ్యాపార సంస్థ అంతములేని భువనమంత పురాతన పాంధశాల విశ్రాంతి గృహం అందు ఇరుసంజలు రంగుల వాకిడులు ధరాక్రాంతులు పాదుషాలు పహరాం చెమిషీడులు వేలవేలుగా కొంత సుఖించిపోయి ఎటకో పెరవారికి చోట సొంగచులు. మనకు అసలు తలుపులే లేని అత్యద్భుతమైన సత్రం మంది ఇక్కడ ఇప్పుడు జ్ఞానబోధ జరుగుతుంటుంది. ఇవాళ నేను ఇంకో రోజు జాగటి కోటేశ్వర గారు, అహోబిల స్వామి గారు, ఇంకో రోజు చిరంజీవి స్వామి గారు ఈ జ్ఞానం చెప్తూనే ఉంటారు. ఈ చెప్పిన వాళ్ళందరినీ నా దాంట్లో వెళ్ళిపోయేటప్పుడు నా దాంట్లో సంతకం పెట్టి తెలుసుకోవాలని చెప్పమని. అన్కండిషనల్ లవ్ మన ప్రపంచానికి పంచిపెట్టేది. ప్లస్ తలుపులు లేవు, ఎట్టించైనా రావచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా వినొచ్చు, ఎట్టించైనా వెళ్ళిపోవచ్చు. ఇంతటి అత్యద్భుతమైన దేశాన్ని, ఇంత అత్యద్భుతమైన ఐడియాలజీ ఉన్న దేశాన్ని, ఈ దేశ పటిష్టతని పెంచుకోవాలంటే ముఖ్యంగా యువత. మా కాన్సన్ట్రేషన్ అంతా ఏమిటంటే భగవద్గీత ఫౌండేషన్ ఆఫ్టర్ 60s నేర్చుకునే సబ్జెక్ట్ లా మిత్రులారా. భారతదేశంలో ముఖ్యంగా హైందవ తత్వం ప్రపంచానికి చెప్పేది దీస్ ఆర్ ప్రాక్టీసింగ్ బుక్స్, నాట్ రీడింగ్ బుక్స్. ఒకసారి వెళ్ళిపోయే టైంకి వాడు బాగా చెప్పాడు అని చెప్పడం కాదు, చెప్పిన దాంట్లో మనకి మనం ఏం అట్రాక్ట్ అయ్యామో దాన్ని ఎట్లా ప్రపంచానికి ప్రచారం చేసామో దాన్ని ఎంతవరకు ఆచరించామన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. ఊరికి చెప్తే వింటే ఉపయోగం, బాగుంటే ఉపయోగం, చప్పటి కొట్టే ఉపయోగం. కాబట్టి ఇతరుల్ని మన హైందవ జాతి బలపడాలంటే కుగ్రామాల్లో కూడా వెళ్ళి దేవుడు అనే పదానికి అసలు దేవుడు అంతే. మళ్ళీ ఇందులో రాముడు, కృష్ణుడు, క్రీస్తు, ఇంకొక దేవుడు, ఇట్లా మనలోనే భేదాలు పెట్టుకుని ఎప్పుడైతే దేవుడు అనే సబ్జెక్టుకి దూరం అవుతామో
ఇందులో కూడా మళ్ళీ వర్గాలు ఏర్పడి హైదరతత్వం పట్ల ఒక ప్రామాణికమైన అవగాహనకి దూరం అయ్యే ప్రమాదం అనిపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ జాతి బలపడడం కోసం ఏమేమి కావాలో, ఇతరులు ఏ రూపాల్లో మనల్ని దాడి చేస్తున్నారో ఆ రకంగా మన హైందువులందరినీ మనం సంతృప్తి పరచగలిగితే ఈ జాతి చాలా గొప్ప జాతి అవుతుంది, ప్రపంచానికి ఆదర్శవంతమైన జాతి అవుతుంది. ఈ జాతిని బలపరచడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొత్తం దాని సముద్రాన్ని కమండలంలో బంధించినట్టుగా హిందూయిజాన్ని నాకు తెలిసి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తిని స్పృశిస్తే ఒక్కొక్క విస్ఫోటనలాగా ప్రపంచానికి జ్ఞానాన్ని అందించగలిగే ఈ మిత్రులందరినీ, స్వరసర మిత్రులందరినీ, ధార్మిక మిత్రులందరినీ ఒక చోట చేర్చిన ముఖ్యంగా మా మిత్రుడెవరు కళ్యాణ్, నన్ను ఇక్కడ ఆహ్వానించిన కళ్యాణ్, రామకృష్ణ గారు, వీళ్ళందరికీ ముఖ్యంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందులో ఈ ధార్మిక మార్గంలో భగవద్గీత ఫౌండేషన్ పాత్ర ఎంతున్నా, భగవద్గీత ఫౌండేషన్ అవసరం ఏ రకాలుగా దీన్ని ఉపయోగపడ్డా నేను చాలా ధన్యతగా భావిస్తాను. మనందరం కలిసి దానికి చెప్పినట్టుగా తిరుమల దేవస్థానంలో ఇట్లా ఒక వ్యవస్థని ఇందులో విశిష్టత ఏమిటంటే ఇండివిజువల్గా కనుక మీరు తాపత్రయపడితే మనం లక్ష్యం చేరుకోవడం చాలా కష్టం. ఇట్లా ఎక్కడికక్కడ ఇప్పుడు ఉదాహరణకి మా కాలనీలో కనుక ఇట్లాంటి కన్వర్షన్స్ సమస్య నెక్స్ట్ మంత్ TV5 ఒక ఛానల్ రూపొందించబోతుంది, ఛానల్ ఆవిష్కరించబోతుంది. దాని పేరు హిందూ ధర్మం. మనందరూ గర్వించదగ్గ విశేషం. ఎందుకంటే ఛానల్స్ పేరు కూడా అటు ఇటు కాకుండా కన్ఫ్యూజన్ అట్లా పెడుతున్నాయి. ఛానల్స్ పేరు కూడా దమ్ముండి ఒక ధైర్యంతో హిందూ ధర్మం అని ఒక లేచి నిలబడిపోతున్నాడు. సో హిందూ ధర్మం ఈ ఛానల్ ప్రత్యేకత ఏంటంటే కేవలం ధర్మబోధన చేయడమే కాకుండా ధర్మానికి గ్లాన్ జరిగినప్పుడు తోతీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే లక్ష్యంతో మాత్రమే ఈ ఛానల్ పెట్టబోతాం. ఇంకా ఎక్కడ చిన్నగా గోవా జరుగుతోంది, లేదా హిందువుని ఎవడో దూషించాడు. మన మా మధ్యన ఇక్కడ ఒక స్వామీజీని, చాలా దారుణమైన విషయం, ఒక స్వామీజీని అక్కడ ఒక 10 ఎకరాల ప్రాంతంలో ఒక స్వామీజీ ఒక ఆశ్రమం కట్టుకుని చిన్నపిల్లలకి ఒక చిన్న స్కూల్ లాంటిది ఏర్పాటు చేసి ధర్మబద్ధమైన మార్గం అంటే ఏమిటో చెప్తూ ఆ ధర్మాన్ని బోధిస్తూ అలా చేస్తున్న ల్యాండ్ మీద ఒక పొలిటీషియన్ కనుపడి దాన్ని ఆక్రమించుకోవాలనుకుని క్రిస్టియన్స్ని అతనికి ఇచ్చాడు. వాళ్ళు వచ్చి అక్కడే పనిచేస్తున్న ఒక అమ్మాయిని ఈ స్వామీజీ అత్యాచారం చేశాడని నింద ఆయన మీద వేసి పెడరెక్కలు విరిచికట్టి అతన్ని ఆ పిల్లకి డబ్బులు ఇచ్చి ఆ పిల్లతోనే చెప్పులతో కొట్టించారు. మిత్రులారా, మీరు యూట్యూబ్ చూడండి, చెప్పులతో కొట్టించారు. ఆయన చెప్పులతో కొడుతున్నంతసేపు రామ 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 ఆయన రామనామస్మరణతో అంతసేపు ఆయన రాముని ప్రార్థిస్తున్నాడు అనిపిస్తున్నారు. ఈ స్థితి భవిష్యత్తులో ఏ స్వామీజీకి రాకుండా, ఏ హిందువుకి రాదు. అటువైపు వెళ్ళాలంటేనే భయపడాలి. ఆ స్థితికి మన వ్యవస్థ ఎదగాలి. అది క్లియర్ కావడానికి 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఆ పిల్లలు పట్టుకుని ఇదంతా నాకేం తెలియదండి, ఇదంతా నాకేదో చేయించారు అంటే ఈ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో చూడు, ఎంత బలహీనంగా ఉందో చూడు. మన వాళ్ళే. కాబట్టి అంటే ఇది వెళ్ళిన తర్వాత చేసే రియాక్షన్ కంటే కూడా వెళ్ళడానికి భయపడే స్థితికి మనందరూ సంగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ.